తెలంగాణలో టీడీపీ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయబోతున్నారు? ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎంతవరకు అవకాశం కల్పించబోతున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని స్వాగతిస్తున్నాం. ఈ రోజున చిన్న చిన్న అలకల వల్ల అంటే ఈ రోజున కొంతమంది వెళ్ళిపోయారు మేడం. సో ఎందుకంటే వచ్చి రాగానే పెద్ద నాయకులు షేకండ్ ఇవ్వలేదనో, లేకపోతే వచ్చి కూర్చోమనలేదనో, లేకపోతే కండవ వేయలేదనో, అలాంటి చిన్న చిన్న రీజన్స్తో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది కబుర్లు పంపుతున్నారు. ఈవెన్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మేము వస్తామని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి, నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తాము. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ప్రతి నాయకుడు కూడా ఒక పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి పార్టీ కూడా పుట్టింది తెలుగుదేశం సబ్ పార్టీస్ మాత్రమే. సో ఖచ్చితంగా మేము అందరూ ఆహ్వానిస్తాం. 100% కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది అభివృద్ధి జరుగుతుంది. 100% మంచి ఫలితాలు అనేది మాకు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా ఈ మిగిలిన 4.5 సంవత్సరాల్లో ప్రజలకి ఏమేమి చేయబోతున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కూడు గుడ్డ నీరు అన్నట్టుగా సో ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఎందుకంటే ఉపాధి కల్పన అనేది మనం చేయాలి, పరిశ్రమలు ఆహ్వానించాలి. సో 2047 విజన్ కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఖచ్చితంగా ఫోకస్ పెడుతున్నారు. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో అత్యంత పెట్టుబడులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. సో అంతేకాకుండా ఈ 20 సంవత్సరాల్లో ఈవెన్ ఇండియా మొత్తంలో కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దడం కోసం ఆయన కృషి చేస్తున్నారండి. ఎందుకంటే మనంతా కూడా మన చేతిలో ఉంది. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ ఏరియా, సో ఏది ఎక్కడ ఏ విధంగా నిర్మాణం చేయాలంటే ఒక గ్రీన్ జోన్ కానీ, లేదంటే ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ కానీ, సో పొల్యూషన్కి దూరంగా కొన్ని సంస్థలు ఉండాలి. అలాంటి వాటిని వేరే చాట, ఐటీకి వేరే చాట క్యారిడారు, సో అంతేకాకుండా ఈ ప్రభుత్వాలకి ఆఫీసులకి వేరే చాట, హైకోర్టులకి డిఫరెంట్. అసలు చాలా అద్భుతంగా ఉంది మేడం. మీరు చూడొచ్చు సిఆర్డీ ప్లాన్ చూస్తుంటే సింగపూర్ డిజైన్ చేసిన వాళ్ళది. అంటే అది ఎంత ఫోకస్ పెట్టి చేశారు, అంటే ఎంత లాంగ్గా ఆలోచించారు అని కూడా మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని వేల మంది కూడా ఈ రోజున అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజున భూములు చూస్తే కూడా మనం ఆకాశానికి గంటిన పరిస్థితిని కూడా చూస్తాం. ఇదివరకు 15,000, 20,000 ఉన్న భూమి కూడా ఈ రోజున 60,000, 70,000 పైకి వెళ్ళిపోయింది. అంటే తొందరలో కూడా ఇంకొక సంవత్సరం కాకుండా ₹1,00,000 కూడా అవుతుంది అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ లేదా పరిశ్రమలకు కానీ, ఎందుకంటే పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే పరిశ్రమ ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే ఆయన చాలా జీవోలు చేశారు మేడం. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు కూడా 16 అంటే ఒక కంపెనీ అనేది కనుక వచ్చి ఇక్కడ పెట్టాలి అంటే పరిశ్రమ, దానికి ఒక దగ్గర 21 శాఖల నుంచి అప్రూవల్ కావాలి. ఆ 21 శాఖలు కూడా విత్ ఇన్ 2 to 3 వీక్స్లో మొత్తం కూడా క్లోజ్ చేయాలి. సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావాలి. వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ మనం ఏవైతే ఇచ్చామో, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే మనం ఇవ్వాలి, అవన్నీ కూడా చేయాలని చెప్పి మైక్రో మేనేజ్మెంట్తో మానిటరింగ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అందుకనే ఆయన ఉన్నాడు అంటే అదొక బ్రాండ్ అనేది అందుకే అంటున్నారు. ఇంతకుముందు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అమరావతి అనేది 2014 నుంచి 19 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలకి మనం సెన్సెక్స్లో పెడితే అమ్ముడుపోయినాయి. సో అంత బ్రాండ్ అనేది అలాంటిది గత 5 సంవత్సరాలుగా ఎంత దిగజారుడుతనానికి వచ్చిందన్నది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అది దాన్ని రికవరీ చేసుకునే పొజిషన్లో ఉన్నారు. అంతే ప్రతిసారి కూడా అపోజిషన్ మీద 100 సార్లు మాట్లాడి 100 సార్లు ఇచ్చేసి అక్రమం కేసులు పెట్టి ఆ టైం వేస్ట్ చేసుకోవడం. ఖచ్చితంగా ప్రజలు నాడి కావాలి. ప్రజల్ని ఏ విధంగా చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళు పుట్టిన పిల్లడు కూడా పెరిగిన తర్వాత ఉద్యోగానికి వేరే స్టేట్కి వెళ్లకుండా అదే స్టేట్ ఉండి ఎలా ఉండగలడో అది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితమైన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 100% ఏ విధంగా అయితే ఈ రోజు తెలంగాణలో ఎంత అభివృద్ధి సాధించామో తెలుగుదేశం వల్ల. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, మనం అప్పుడు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే ఇప్పుడు కూడా డెవలప్ అవుతుంది. ఈ రోజున గచ్చిబౌలిలో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ రోజు కూడా బిల్డింగ్ కడుతున్నారంటే అప్పుడు ఆయన తీసుకొచ్చిన జీవోలు కదా. ఈ రోజున బీఆర్ఎస్ వాళ్ళు చేసాము, మేము చేసాం అభివృద్ధి అన్న. మీరు ఏం చేశారండి అభివృద్ధి? మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు పెట్టిన ప్రతి జీవో కూడా చంద్రబాబు నాయుడు గారిది కాపీ కొట్టింది కదా. మీరు పెట్టిన ప్రతి పరిశ్రమకు అప్రూవల్ కూడా ఆయన తీసుకొచ్చిన స్కీములు కదా. అంతేకాదు మీరు కట్టిన కన్స్ట్రక్షన్ కూడా ఆయన పాలసీల్లో వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఆయనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఆయన ఫాలోవర్స్గా వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో ఖచ్చితంగా అదేవిధంగా చంద్రబాబు అక్కడ డెవలప్ చేస్తారు, ఇక్కడ కూడా డెవలప్ చేస్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ బెంగళూరు ఏదైతే హైవే ఉందో, ఈ తెలంగాణ మీదుగా ఈ హైవే అయితే ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. రేపు హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా 8 lanes కింద మారబోతుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎటువంటి పరిపాలన విషయంలో అయితే మీరు ఏమేమి ప్రణాళికలు పెట్టుకున్నారనే విషయానికి ఒక అవగాహన అయితే ఇచ్చారు సార్. ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు,
అంత సముచిత స్థానాన్ని ఇవ్వట్లేదు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వట్లేదండి? ఎవరు చెప్పారు? బాలకృష్ణ గారు ఈ రోజున మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన నందమూరి వంశస్థులు కదా. ఈవెన్ తారక రత్న గారు కూడా పాపం ఆయన ఇది చేసేవాడు. నిజంగా అది శోభనీయం. ఆయన పాపం ఇది చేశాడు కాబట్టి, ఆయన చనిపోయారు కాబట్టి ఇది లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ రోజున నందమూరి సుహాసిని గారికి కూడా తెలంగాణలో సీట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా కాకపోతే కొన్ని పరిణామాల వల్ల ఆమె ఓడిపోయింది కానీ, లేకపోతే 100% ఆ రోజు గెలవాల్సిన ఆమె ఖచ్చితంగా. బాలకృష్ణ గారికి నిజంగానే ఎన్టీఆర్ గారి కుమారుడిగా సముచిత స్థానం ఇచ్చారంటారా పార్టీలో? ఎందుకు ఇవ్వలేదు మేడం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ తీసుకొని మైక్రో మేనేజ్మెంట్ చేస్తారని చెప్పాం కదా. 100% ఇచ్చారు ఆయన. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వివాదాలు లేవు. మీ మీడియా మిత్రులు కూడా దాంట్లో కొత్త వివాదాలు సృష్టించుకుంటే చాలు. ఖచ్చితంగా నందమూరి కుటుంబం మీడియా సృష్టించాలని ఉంది సార్. వాస్తవంగా లేనప్పుడు అది ఎలాగో ఈ రోజున ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడు చెప్పుకోలేకపోతే ఎన్టీఆర్ వెన్నుపోటు పోసి అని చెప్పి రకరకాలు మాట్లాడతారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ వెన్నుపోటు అని చెప్పి ఏదో రకరకాలు మాట్లాడతారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పుకార్లు. ఏమీ చేయలేనప్పుడు అది వాడుతున్నారంట. ఏమీ చేయలేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా నిజంగా వెన్నుపోటు అన్నప్పుడు ఆ టైంలో మీరు ఉన్నారుగా, మరి వెంటనే బయటకు వచ్చి చెప్పచ్చుగా. అంటే ఈ రోజున 2018లోను 14లోను నీకు వెన్నుపోటు గుర్తొచ్చింది అంటే 20 ఏళ్ళు పాటు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అక్కడే మనం గమనించాలా. వాళ్ళు నాయకులు ఏ విధమైన అబద్ధాలు వాడుతున్నారు, ఏ విధంగా జనాల్ని మొబ్బి పెడుతున్నారు, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పుకుంటూ వెళ్తే అభివృద్ధిని సాధించలేము. ప్రతి ఒక్కరు కూడా రివెంజ్ తీసుకుంటూ ఉంటే మీ జీవితాలు నాశనం అవుతాయి తప్పితే ఉపయోగం లేదు. మీరు ముందు అభివృద్ధిని కోరుకోండి, సంక్షేమాన్ని కోరుకోండి, మీరు ముందు బాగుపడండి. సో రేపొద్దున వచ్చే తరాలకి మీరు మార్గదర్శకులు కండి. అది ఏకైక నినాదం వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కేర్ తీసుకుంటున్నారండి. నందమూరి వంశం, నారా వంశం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్తో ఉంది. నందమూరి వంశం, నారా వంశం అని మీరే ఎత్తారు కదా సార్. భవిష్యత్తు కాలంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నందమూరి వంశానికి ఉందా, నారా వంశానికి? ఇప్పుడు రాజకీయ పరిణామాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. సో అక్కడ కేంద్రంలోనేమో మొన్న 400 పైన వస్తున్నప్పుడు 240 వచ్చినాయి. ఇక్కడేమో కేసీఆర్ ఏమో మొత్తం నేనే కొట్టేస్తానన్నప్పుడు అతనికి ఏమో రాని పరిస్థితి. అక్కడేమో జగన్ 170. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో దాన్ని బట్టి వెళ్తుంది. అంతే తప్పితే మనం పలానా వాళ్ళు ఒకళ్ళని చెప్పేసి మనం ఎక్కడ కూడా నిర్దిష్టమైన సమాచారం చేయలేము. వాడుతున్నారు, ఏ విధంగా జనాల్ని మొబ్బి పెడుతున్నారు, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పుకుంటూ వెళ్తే అభివృద్ధిని సాధించలేము. ప్రతి ఒక్కరు కూడా రివెంజ్ తీసుకుంటూ ఉంటే మీ జీవితాలు నాశనం అవుతాయి తప్పితే ఉపయోగం లేదు. మీరు ముందు అభివృద్ధిని కోరుకోండి, సంక్షేమాన్ని కోరుకోండి, మీరు ముందు బాగుపడండి. సో రేపొద్దున వచ్చే తరాలకి మీరు మార్గదర్శకులు కండి. అది ఏకైక నినాదం వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కేర్ తీసుకుంటున్నారండి. నందమూరి వంశం, నారా వంశం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్తో ఉంది. నందమూరి వంశం, నారా వంశం అని మీరే ఎత్తారు కదా సార్. భవిష్యత్తు కాలంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నందమూరి వంశానికి ఉందా, నారా వంశానికి? ఇప్పుడు రాజకీయ పరిణామాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. సో అక్కడ కేంద్రంలోనేమో మొన్న 400 పైన వస్తున్నప్పుడు 240 వచ్చినాయి. ఇక్కడేమో కేసీఆర్ ఏమో మొత్తం నేనే కొట్టేస్తానన్నప్పుడు అతనికి ఏమో రాని పరిస్థితి. అక్కడేమో జగన్ 170. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో దాన్ని బట్టి వెళ్తుంది. అంతే తప్పితే మనం పలానా వాళ్ళు ఒకళ్ళని చెప్పేసి మనం ఎక్కడ కూడా నిర్దిష్టమైన సమాచారం చేయలేము.